కాసేపట్లో రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ సభ నిర్వహించనుంది. జనజాతర పేరిట సభ నిర్వహిస్తోంది. ఈ సభకు పార్టీ అగ్రనేతలైన మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు రాబోతున్నారు. ఇదే సభ నుంచి మేనిఫెస్టో విడుదలతో పాటు లోక్సభ ఎన్నికలకు సమర శంఖం పూరించబోతున్నారు. ఢిల్లీలో ప్రకటించిన మేనిఫెస్టోను నేడు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ తుక్కుగూడ సభ వేదికగా విడుదల చేయబోతున్నారు. ఈ సభకు దాదాపు 10 లక్షల మంది వస్తారని అంచనా వేయగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో నెగ్గి కేంద్రంలో అధికారంలోకి రావడానికి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు అత్యంత ముఖ్యమని కాంగ్రెస్ భావిస్తోంది. పార్టీ అత్యధిక లోక్సభ స్థానాలు నెగ్గే రాష్ట్రాలు ఇవి రెండు ముందుంటాయని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో మొత్తం 17లో 14 లోక్సభ స్థానాలు గెలుచుకోవాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నదని జాతీయ ప్రచార సమర సంఘాన్ని హైదరాబాద్ నుంచి పూరించాలని నిర్ణయించింది. రాహుల్ గాంధీ సభతో ప్రచారాన్ని ప్రారంభిస్తే రాష్ట్రంలో కూడా పార్టీ శ్రేణుల ఉత్సాహం వస్తుందని నాయకులు భావిస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయ్ భేర్ పేరుతో ఇదే తుక్కుగూడలో సభ నిర్వహించారు. అక్కడ 6 గ్యారెంటీలు అమలు ప్రకటించడంతో ఎన్నికల్లో పార్టీకి సానుకూలత ఏర్పడిందనే సెంటిమెంట్తో లోక్సభ ఎన్నికలకు కూడా ఇదే వేదికను ఎంచుకున్నారు. ప్రతి పోలింగ్ బూత్ పరిధి నుంచి కనీసం 10 మంది పార్టీ కార్యకర్తలు ఈ సభకు తరలివచ్చేలా వాహనాలను ఏర్పాటు చేశారు. నల్గొండ, భువనగిరి, చేవెళ్ల, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాల నుంచి అత్యధికంగా ప్రజలను తరలివచ్చే అవకాశం ఉంది. అగ్రనేతలు వస్తూ ఉండడంతో తెలంగాణ వేదికగా జాతీయ ప్రచారానికి సమర శంఖాన్ని పూరించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినందున సభను విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరి ఈ దేశకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, మరి మేనిఫెస్టో విడుదల పాటు లోక్సభ ఎన్నికల ప్రచారం తుక్కుగూడ సభలో జరగబోతోంది కదా, మరి సభకు దాదాపు 10 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ సభకు రాబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కూడా ఇందులో ఉండబోతున్నారు కదా, ఎలా ఉండబోతోంది ఈ సభ, జనజాతర సభ? కాసేపట్లో కాంగ్రెస్ జనజాతర సభ జరగబోతోంది. తుక్కుగూడలో ఈ సభను ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, ఈ సభకు సంబంధించి అయితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ప్రధాన వేదిక, ఈ వేదిక మీద రాహుల్, సీఎం, మంత్రులు, ముఖ్య నేతలందరూ కూడా ఈ ప్రధాన వేదిక మీద ఉండబోతున్నారు. ఆ వేదికకు లెఫ్ట్ సైడ్ టీపీసీసీ నాయకులకు సంబంధించి ఒక వేదిక ఏర్పాటు చేశారు. రైట్ సైడ్ కళాకారులకు సంబంధించి ఒక వేదిక ఏర్పాటు చేశారు. ఈ వేదిక నుంచి దాదాపుగా 50 మీటర్ల దూరం వరకు రాహుల్ అభివాదం చేస్తూ ముందుకు సాగుతాడు. దానికి సంబంధించి కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండాను కూడా ఏర్పాటు చేశారు. అక్కడి వరకు వేదిక మీద నుంచి రాహుల్ ఇక్కడ దాదాపు 50 మీటర్ల దూరం వరకు కూడా వచ్చేసి ప్రజలకు ఈ వేదిక మీద నుంచి ముందుకు వచ్చి అభివాదం చేయబోతున్నారు. ఇక ఈ సభకు మనం చూడవచ్చు, ఇప్పుడిప్పుడే వివిధ ప్రాంతాల నుంచి జనాలు అయితే వస్తున్నారు. డప్పు చప్పులతో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి దృశ్యాలను అయితే చూడవచ్చు. ఈ సభకు సంబంధించి దాదాపు కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఏర్పాట్లు చేసింది. సభా ప్రాంగణం మొత్తం కూడా ముఖ్య నేతల కటౌట్లు అయితే కనిపిస్తున్నాయి. 3 వైపులా కూడా కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు సీఎం, మరికొంతమంది ముఖ్య నేతల కటౌట్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడే వివిధ నియోజకవర్గాల నుంచి ఈ సభకు తరలి వస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. మొత్తం కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ బ్లాకులుగా విభజించి అందులోకి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇక విఐపి వాళ్ళకు సంబంధించి పాసులు ఇచ్చారు. ఎవరైతే పాసులు ఉన్నాయో వాళ్ళని మాత్రమే ఆ విఐపి వరకు అనుమతిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ వేదిక నుంచి కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు శంఖారావాన్ని పూరించబోతుంది అనేది చెప్పాలి. గత ఎన్నికల్లో ఇదే వేదిక నుంచి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దాదాపు 60కి పైగా సీట్లు సాధించి తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వేదిక నుంచి ఇచ్చినటువంటి హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు ప్రకటించారు. ఆ సభకు అప్పట్లో విజయభేరి సభగా పేరు పెట్టారు. ఆ సభలో 6 గ్యారంటీ హామీలను ప్రకటించారు. 6 గ్యారంటీ హామీల్లో భాగంగా మొట్టమొదటి గ్యారంటీ హామీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల పెంపు కార్యక్రమాన్ని అధికారం చేపట్టినటువంటి 48 గంటల్లో ప్రారంభించారు. ఆ తర్వాత గృహలక్ష్మి కింద 200 యూనిట్ల వరకు ఫ్రీ పవర్ కార్యక్రమం, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్,
ఇందిరమ్మ ఇండ్లు వంటి సంక్షేమ కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఇంకా కొన్ని హామీలను నెరవేర్చాల్సి ఉంది. వాటికి సంబంధించి కూడా త్వరలో నెరవేరుస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. ఇక లోక్సభ ఎన్నికలకు కూడా ఈ వేదిక నుంచే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఏం చేయబోతుంది అన్న మేనిఫెస్టోను ప్రకటించబోతున్నారు. రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ ఇద్దరు మాత్రమే ఈ సభకు వస్తున్నారు. మరి 5 గంటల తర్వాత వాళ్ళు ఈ సభా వేదికకు చేరుకుంటారు. 2.5 గంటల పాటు రాహుల్ ఈ సభా వేదికపై ఉండబోతున్నారు. తెలంగాణకు ప్రధానంగా గత 10 ఏళ్లలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ విభజన హామీలను అమలు చేయలేదు అనే ప్రధాన అంశంగా తీసుకొని ప్రజలకు హామీ ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ హామీలన్నీ కూడా తాము అధికారంలో చేపట్టిన కొద్ది రోజుల్లోనే అమలు చేయబోతున్నామని స్పష్టమైన హామీని రాహుల్ ఇవ్వబోతున్నారు. ఇంకా అన్ని వర్గాల ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీతోటే ఇందిరమ్మ రాజ్యం అనేది సాధ్యమవుతుంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుంది. ఆ మేరకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసి ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపిస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. ఈ సభను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అని చెప్పుకోవచ్చు. దాదాపు 10 లక్షల మంది ఈ సభకు తరలిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా సీఎం సమీక్ష సమావేశం చేశారు. ఆ సమీక్షలో దాదాపుగా ప్రతి నియోజకవర్గం నుంచి 50,000 మందికి పైగా తరలిస్తామని చెప్పేసి ప్రకటించారు. ఆ మేరకే ఇప్పుడిప్పుడే ఈ సభాస్థలికి చేరుకుంటున్నారు చెప్పాలి. ఒకవైపు మండు టెండ ఉంది. ఆ మండు టెండను కూడా లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే సభా వేదికకు చేరుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. సీఎం అదేవిధంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ వస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తునైతే ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఏర్పాటు చేశారని చెప్పేసి పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకునే దిశగా ఈ సభ నుంచే శంఖారావం పూరించబోతున్నారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లలో విజయం సాధిస్తుంది అని చెప్పేసి కూడా ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 3 స్థానాల్లో మాత్రం విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా 14 స్థానాలను గెలుస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఆ దిశగా కార్యాచరణను కూడా ప్రకటించబోతున్నారు. ఖచ్చితంగా తెలంగాణలో అత్యధిక సీట్లు సాధించే దిశగానే ఏఐసిసి కూడా ప్లాన్ చేసిందని చెప్పాలి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు కర్ణాటక తర్వాత తెలంగాణలో ప్రజలకు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా కేంద్రంలో కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్థానిక అంశాలను దృష్టిలో ఉంచుకొని మేనిఫెస్టో ప్రకటించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నారనే అంశాలను కాంగ్రెస్ అగ్రనేతలు చెప్పబోతున్నారు. ఈ వేదిక నుంచి కూడా రాష్ట్రానికి సంబంధించి ఇరిగేషన్కి సంబంధించి ముఖ్యంగా ఇటు ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి జాతీయ హోదా కావచ్చు, అదేవిధంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇట్లా ప్రధాన అంశాలను తీసుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. ఆ హామీలను ఈరోజు మేనిఫెస్టో రూపంలో కాంగ్రెస్ ప్రజలకు ముందుంచబోతున్నారు రాహుల్ గాంధీ. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా తాము అధికారం చేపట్టిన 100 రోజుల్లో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని చెప్పేసి ఇప్పటికే పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. ఈ వేదిక నుంచి కూడా ఆయన అదే చెప్పబోతున్నారనే తెలుస్తుంది. ఆ 100 రోజుల కాంగ్రెస్ పాలన చూసి కాంగ్రెస్కి ఓటేయండి అని చెప్పేసి ప్రధానంగా కాంగ్రెస్ చెప్పబోతుంది. ఈ 100 రోజుల్లో తాము గత పాలకులు చేసినటువంటి ఎన్నో తప్పులను తాము సరిదిద్ది ప్రజలకు స్పష్టమైన హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తున్నామని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్నారు. మొత్తం మీద అయితే కాంగ్రెస్ ఈ జనజాతర సభను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేసింది. దాదాపుగా ఈ సభకు కూడా ఇప్పుడిప్పుడే వివిధ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అర్చన. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సునీల్.
కాసేపట్లో రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ సభ నిర్వహించబోతోంది. జనజాతర పేరిట సభ నిర్వహిస్తోంది. మరి ఈ సభకు పార్టీ అగ్రనేతలైన మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు రాబోతున్నారు. ఇదే సభ నుంచి మేనిఫెస్టో విడుదలతో పాటు లోక్సభ ఎన్నికలకు సమర శంఖం పూరించబోతున్నారు. ఢిల్లీలో ప్రకటించిన మేనిఫెస్టోను నేడు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ తుక్కుగూడ సభ వేదికగా విడుదల చేయబోతున్నారు. ఈ సభకు దాదాపు 10 లక్షల మంది వస్తారని అంచనా వేయగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.